సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడు పాపాలను హరించువాడు అయిన భగవంతుడు ఈ విధంగా పలికి అనంతరం షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య రూపమును అర్జునుడికి చూయించెను. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విశ్వరూపమునందలి ముఖాలు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను. దివ్యమైన మాలలు వస్త్రములు ధరించి ఉండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దిశ దిశలా పరిమళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యము, అనంతము, సర్వతోముఖము. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములు ఆ విరాట్ రూప తేజస్సులకు సాటిరావు. తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయమున అర్జునుడు దేవాది దేవుని శరీరమందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేరువేరుగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచెను. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడయ్యను. తేజోమయమైన ఆ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములాచరించెను. తదనంతరం చేతులు జోడించి ఇట్లు పలికెను.